శివాయ గురవే నమః. కార్తీక పురాణంలో 5వ భాగం. ఈరోజు మనకి వన భోజనాలను గురించి కొంత మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తానండి. ఎందుకనంటే ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా వనభోజనాలు ఇప్పటికీ ఉంది కదండి ఆ పద్ధతి. అందుట్లో ఆదివారం నాడైతే ఇంక 4 వారాల్లో ఎక్కడో తోటలోకి వెళ్ళటం అవన్నీ వెళ్ళి అందరూ కూడానేమో మళ్ళీ భోజనాలు చేయటం, హాయిగా అక్కడ ఏవో ఆటల పోటీలు పెట్టుకోవటం, ఆ సాయంకాలం వరకు కాలక్షేపం చేయటం. సరే ఇదంతా ఒక భాగం. ఇక్కడ ప్రధానమైంది మన వాళ్ళు చాలామంది మర్చిపోతున్నారండి. ఎటువంటి తోట ఉండాలంటే కనీసం ఆ తోటలో ఒక ఉసిరి చెట్టు ఉన్న తోటలోకి వెళ్ళాలండి మనం. లేకపోతే ఒక ఉసిరి కొమ్మనన్నా అక్కడ తెచ్చి పెట్టుకొని భోజనానికి ముందు ఆ ఉసిరి చెట్టుకి పూజ చేయాలండి. శాలిగ్రామాన్నో శివుడి యొక్క ఫోటోనో అక్కడ పెట్టి ఈ కార్తీక వన భోజనాలంటే భోజనాలు చేయటానికి కాదండి. భోజనాలు మంచిదే. ఆ భోజనాల వల్ల ఇంకో లాభం కూడా ఉంది. ఏంటంటే అన్ని మతాల వాళ్ళు వరుసగా ఓ సహపంక్తి భోజనం చేస్తారు కాబట్టి అది ఒక విధంగా మనకు మంచి సంప్రదాయం. దాన్నెవరు కాదనరు. కానీ భోజనాలు చేయటం కోసమే కార్తీక వన భోజనం కాదు. భోజనానికి ముందు శివుడిని ఆరాధించాలి. ఆ కార్తీక మాసానికి సంబంధించిన ప్రాముఖ్యాన్ని ఒక పండితుడి చేత 2 మాటలు చెప్పించుకోవాలి. ఆ శివ పూజ చేయాలి. ముఖ్యంగా తులసి ధాత్రి. ఓ పక్కన తులసి చెట్టు పెట్టాలి. రెండోది ధాత్రి. ధాత్రి అంటే ఉసిరికి చెట్టు అండి. ఈ 2 చెట్లను మనం పూజించాలి. చాలామంది అంటారు ఉసిరి చెట్టు ఎందుకండి అని. అసలు ఉసిరి చేసిన మేలండి ఎంతో మేలండి. ఆ ఉసిరి పచ్చడి తింటే చాలా మంచిదండి. మన వాళ్ళు చాలామంది ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యం ఉంది ఉసిరికి. మనకేదో ఆవకాయలాగా రుచిగా ఉండదనుకుంటాం. కానీ చాలా ప్రాముఖ్యం ఉంది. అందువల్ల ఉసిరి పచ్చడి తినాలి. ఏవండీ ఈ వనభోజనాల్లో ముఖ్యంగా ఏంటంటే మనకి మన ఆదివారం చూసుకుంటామండి. అలా కాకుండా కార్తీక పౌర్ణమి గానీ, సోమవారం గానీ కొంచెం పర్వదినాల్లో చేసుకున్నట్లయితే దానికి ఇంకా మంచిగా ఉంటుంది. శివారాధన ప్రధానమైందండి వనభోజనాల్లో. ఆ విధంగా గనక ఒక విధంగా మంచిదే. అందరం కూడా ఆ రోజు సరదాగా కలుసుకుంటాం, కబుర్లు చెప్పుకుంటాం కాబట్టి ఈ కార్తీక వనభోజనాలకి మనకు ఇవాళ మన తెలుగు నెలలో ఉండే అన్నిట్లోకి కూడా ప్రాముఖ్యం ఉన్నటువంటిది ఈ కార్తీక వనభోజనాలు. కాబట్టి ఇటువంటి వనభోజనాల్లో మనందరం కూడా చక్కగా ఆ రోజు ఆ ఉసిరి చెట్టు కింద శాలిగ్రామానికి పూజ చేసుకొని, శివారాధన చేసుకొని, శివ సంబంధమైన స్తోత్రాలు చదువుకుంటే చాలా పుణ్యప్రదం అనేటువంటి విషయాన్ని మనకు పెద్దలు చెప్తూ ఉంటారండి. ఇదే విషయాన్ని ఆయన జనక మహారాజుకు వశిష్ఠుల వారు చెప్తారండి. చెప్పి ఆయన జనకుడితో ఒక వాక్యం అంటాడండి వశిష్ఠుల వారు. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పర ఆశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం అని వారు మనవి చేస్తారండి. కాబట్టి ఓ మహారాజా, మీరు ఈ కార్తీక మాసంలో నెల రోజులు పూజ చేయలేకపోయినా సరే, ఒక్క సోమవారం అయినా సరే శివకేశవుల్ని పూజ చేసినట్లయితే మీకు పుణ్యం లభిస్తుంది అనేటువంటి విషయాన్ని వశిష్ఠుల వారు జనక మహారాజుకు తెలియజేయటం జరిగింది. అట్లాగే కార్తీక మాసంలో ఏదో ఒక రోజున కనీసం సహభక్తి భోజనాలు, వనభోజనాలు చేసుకున్నట్లయితే బంధుమిత్రులతో ఆనందదాయకంగా గడిపిన వాళ్ళు అవుతారని కూడా ఆయన మనవి చేయటం జరిగింది. స్వస్తి.